హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి టాక్సిక్, స్టారింగ్ యష్, కైరా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, తారా స్టారియా, హుమా ఖురేషి ఇన్ లీడ్ రోల్స్. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై గీతు మోహన్ దాస్. ప్రొడ్యూస్డ్ బై కేవిఎన్ ప్రొడక్షన్స్. మ్యూజిక్ వచ్చేసి మనకు రవి బసూర్. సో ఈ మూవీ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలేదు. సో మూవీ గురించి ఇన్డెప్త్గా చెప్పాలన్నా నాకు పెద్ద పాజిటివ్స్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే మూవీ చాలా లెంతీగా ఉంది అండ్ చివరికి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అనేది అర్థం కాకుండా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది. అసలు ఏ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఆ క్యారెక్టర్ రోల్ ఏంటి, వాళ్ళ గురించి అసలు మినిమం మనకి ఎమోషన్ కనెక్ట్ అయ్యే లోపు మనకి సీన్స్ అన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. ఎడిటింగ్ కూడా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది అండ్ దేనికి మనం అంత మంచిగా కనెక్ట్ అవ్వం. ఒకటి రెండు సీన్స్ అంటే ఒకటి రెండు ఫైట్స్, సర్కస్ దగ్గర జరిగే ఫైటు అండ్ విజువల్గా చాలా గ్రాండ్గా ఉంది. అండ్ సర్కస్ దగ్గర ఒక ఫైట్, 1 or 2 ఫైట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బట్ అది చెప్పిన టోన్ అయితే ఏదైతే ఉందో అది నాకు అంతగా ఎక్కలేదు. ప్లస్ మెయిన్గా డైలాగ్స్ అండి, అసలు తెలుగులో అదేంటో ఆ డైలాగ్స్ ఎవరు రాశారో తెలియదు కానీ చాలా కష్టం. ఆ డైలాగ్స్ మనం అంతా టూ మచ్గా ఉన్నాయి. చాలా కష్టపడాల్సి వచ్చింది అన్ని డైలాగ్స్ వినడానికి. అది కాకుండా మనకి ఇంకా పాజిటివ్స్ అంటే యష్ యాక్టింగ్ బాగానే చేశాడు. యష్ యాక్టింగ్ ప్రాబ్లం లేదు. అండ్ నయనతార వీళ్ళందరూ యాక్టింగ్ పరంగా అందరూ బాగానే చేశారు. బట్ సినిమా స్క్రీన్ ప్లే నాకు అసలు అంటే ఒక పేస్, ఒక స్టైల్లో ఉండదు. అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఒకటి జరుగుతుంటుంది, సడన్గా ఇంకోటి జరుగుతుంటుంది. ఇష్టం వచ్చినట్టు స్క్రీన్ ప్లే అనేది స్ప్లాటర్ అయిపోయి ఉంటుంది. సో అండ్ సెకండ్ హాఫ్ అయితే అసలు ఫస్ట్ హాఫే బాగోదు. బట్ అట్లీస్ట్ కూర్చోగలిగి సెకండ్ హాఫ్ అయితే ఇంకా టూ మచ్. ఏదో క్లైమాక్స్లో పాయింట్ పెట్టాడు, దానికోసం అంతసేపు ట్రాక్ చేయడం అనేది అనవసరం అనిపించింది. స్టోరీ పరంగా పెద్ద ఇన్డెప్త్ స్టోరీ ఏం కాదు, జనరిక్ స్టోరీ లాగా అనిపించింది. సో దీనికోసం ఇంత లెంత్ అవసరం అనిపించింది. సో ఓవరాల్గా చెప్పండి, అదే నాకైతే సినిమా పెద్దగా నచ్చలేదు. మీరు చూసి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. బట్ నా పరంగా అయితే సినిమా చాలా బోరింగ్ అనిపించింది. ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5. ఆ 2 స్టార్ కూడా విజువల్గా గ్రాండ్గా ఉంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది కాబట్టి 2 out of 5. థ్యాంక్ యూ.